టీడీపీ కూటమి పాలనలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల కన్నా రెడ్ బుక్ అరాచకాలు ఎక్కువ జరుగుతున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలోనే కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్కి పంపడం జరిగింది. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించున్నారు. అదేవిధంగా విరూపాక్షి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున కర్నూలు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు మీరు విరూపాక్షి గారి అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? అంతకుముందు గిరి అనే కార్యకర్తను బెదిరిస్తున్నారు, చంపుతామని హెచ్చరించిన నేపథ్యంలో విరూపాక్షి అండగా వెళ్ళిన నేపథ్యంలో ఇదంతా ఇష్యూ జరిగింది. అయితే విరూపాక్షిని అరెస్ట్ చేయడం, టీడీపీ నేతల్ని వదిలేయడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది ఖచ్చితంగా ఇది నారా లోకేష్ రాసిన రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ఇది ఖచ్చితంగా అక్రమమే. ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత నాయకుడి పైన ఎవరికైనా ఉంటుంది. అట్లాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేకే మీరు ఆయన హక్కుల్ని కాలు రాసు, ఆయన కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ఒక స్పీకర్ అనుమతితో ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏమీ లేకుండా డైరెక్ట్గా ఆయన ఏదో చిన్న చోటమోట కార్యకర్తను అరెస్ట్ చేసినట్లు అప్పటికప్పటికే రాత్రి వెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపులు పాల్గొట్టడాలు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వాలు ఇంకా సాధారణ మనుషులకి ఏం కనిపిస్తాయి. వైకుంఠం జ్యోతి గారి ముఖ్య అనుచరుడు నాగరాజు అనే వ్యక్తి, ఆ నాగరాజు అనే వ్యక్తి తన భార్య గుడ్డలని చింపి అందరిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు ఉన్నారు, మిగతా అనేక మంది ఉన్నారు. అంతమంది సమక్షంలో తన భార్యని తను గుడ్డలు చింపేసి ఈ రోజున ఎమ్మెల్యే విరూపాక్షి గారి పైన కేసులు పెట్టి బనాయించడం అనేది, ఇటువంటి కార్యక్రమాలు అనేది చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఎమ్మెల్యే గారు ఇక్కడ కర్నూలు సబ్ జిల్లాలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఒక కొత్త రాజ్యాంగం రాసుకున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి దళిత కార్యకర్తలను వాళ్ళు నిరాశ్రయతను గుర్తించి వారి ద్వారా కొంతమంది ఎవరినైతే మంచిగా ఎమ్మెల్యేల పైన కొంచెం మంచి కార్యకర్తల పైన టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎలా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలా, వీళ్ళపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎలా బురద చల్లాలా, ఇలా దెబ్బ కొడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా చేద్దామని చెప్పేసి దురుద్దేశంతో రాజకీయంగా ఎదుర్కోలేకే ఈరోజు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. వీటన్నిటిని ప్రజాస్వామ్యబద్ధంగానే ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్తో వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా నుంచి. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఇదే నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఎమ్మెల్యే విరూపాక్షి పైన ఎందుకు టార్గెట్ చేశారు, అదేవిధంగా ఎందుకు అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. విరూపాక్షి భార్య రామాంజనమ్మ ఉన్నారు మన ముందర. ప్రధానంగా ఆ రోజు ఏం జరిగింది, ఎందుకోసమని విరూపాక్షి గారు కార్యకర్త ఇంటికి వెళ్ళారు, అక్కడ టీడీపీ నాయకులు ఎందుకు దాడి చేశారు, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చెప్తున్నారు? అబ్బాయి గిరి ఉన్నాడు, గిరి ఉంటే ఆప్తిలో ఉండానన్నా నువ్వు రాన్నా నన్ను చంపేస్తున్నారంటే ఆప్తిలోకి పోయినాడు. పోయింటే ఇట్లా జరిగింది సార్. మరి కార్యకర్త ఫోన్ చేస్తే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వెళ్ళినాడు. మళ్ళా వాటికి పోయినాక వాళ్ళ పెన్ల బట్టలు అయిపోయి పెట్టినాడు. పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా మరిదికి చెయ్యి రిఫింటే పోలీస్ స్టేషన్కి పెట్టి పోలీసు వాళ్ళు ఆడే నా భర్తను ఆడే గుసిపెట్టుకొని ఆడే నిలబెట్టుకొని వచ్చే వరకు 11-12 వరకు ఉన్నాడు. 12 అయినాక ఇంటికి వచ్చింటే మళ్ళీ వాకిలు వేసుకొని మమ్ముంటే వచ్చి వాళ్ళు వాకిలి ఇరుగొట్టి పోలీసు వాళ్ళు సిఐలు అందరూ వచ్చి ఇరుగొట్టి తోలుకొని పోయినారు సార్.
చీటీ కెమెరాలు అన్ని బాగులు కొట్టి తలపలు బాగులు కొట్టి నన్ను పక్కకు దొబ్బి పోలీసు వాళ్ళు తోలుకొని పోయినారు నా మొగుడిని. పరిణామాలు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు విరూపాక్షి అరెస్టును ఏ విధంగా చూస్తారు? రెడ్ బుక్ అరాచకాలకు పరాకాష్ఠగా మీరు భావిస్తున్నారా? ఎట్లా చూస్తారు? అరెస్ట్ అన్నది అక్రమము. ఏ విషయంలో అయినా ఎప్పుడైనా కూడా ప్రజలు నాకు కావాలి, ప్రజల కోసం పోరాడాలి, నా చేతనైన సాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఎదిగినాడు. కాబట్టి కింది స్థాయి నుండి ఈరోజు ఒక అత్యున్నత స్థానమైన ఎమ్మెల్యే స్థానానికి ఎదిగినాడు. ఆయనకి కష్టం ఎంత వచ్చినా భరించే శక్తి ఆయనకు ఉంది, దాన్ని భరిస్తాడు. ఆయన ఉద్దేశం పార్టీ కోసం ఒక నిబద్ధతతో పనిచేసే మనిషి. ఆ నిబద్ధతతో పనిచేస్తున్నాడు కాబట్టి ఒక కార్యకర్త ఫోన్ చేస్తే పరిణామాలను ఆలోచించకుండా రాత్రి టైం అనుకోకుండా అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ప్రాణాలు కాపాడాలని వెళ్ళిన వ్యక్తి ఈ యొక్క విరూపాక్షి నాయకత్వం రోజు రోజుకు పెరిగేదే ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. ఇంకా అత్యున్నత స్థాయికి ఆయన ఖచ్చితంగా ఎదుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, పరామర్శ కుటుంబాన్ని అదేవిధంగా కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? జగన్ గారు ఈరోజు వస్తున్నారు అంటే ఇప్పుడు ఏ కార్యకర్త గిరి విషయంలో ఏ విధంగా వెళ్ళాడో అదేవిధంగా జగన్ గారు కూడా ఈ యొక్క విరూపాక్షి గారి గురించి ఇక్కడికి వస్తున్నారు. చాలా సంతోషం మాకు. ఓకే, మొత్తం మీద అయితే ప్రజాస్వామ్యబద్ధంగానే పూర్తి స్థాయిలో అరాచకాలను ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా విరూపాక్షి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక బీసీ ఎమ్మెల్యేని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి జైలుకు పంపింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంలో అదేవిధంగా శాంతియుత పోరాటాల ద్వారా దీన్ని ఇట్లాంటి అరాచకాలను ఎదుర్కొంటామని చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తున్నందుకు పూర్తి స్థాయిలో ఘనస్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియోస్తో శ్రీనివాస్ శ్రీవాడి సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా.